ప్రస్తుతం నేనైతే మన కోదాడు బస్ స్టాండ్ లో ఉన్నా. మన కోదాడు డిపో మేనేజర్ గారిని అయితే కలవడానికి వచ్చిన. ఎందుకంటే మా నవడెం మండలానికి పూర్తి స్థాయిలో బస్ సౌకర్యం అనేది లేదు. అంటే నేను చెప్పేది నవడెం మండలంలో చుట్టుపక్కల గ్రామాలకు కాదు, కేవలం నవడెం మండలానికే లేదు. మరి నవడెం మండలం నుంచి ఏదైనా సమస్య ఉండి చెప్పుకుందామని ఎమ్మెల్యే గారికి వద్దామన్నా కూడా మాకు బస్ సౌకర్యం అనేది లేదు. అదేవిధంగా బీటెక్ చదివేళ్ళు ఉన్నారు, డిగ్రీ చదివేళ్ళు ఉన్నారు, పిల్లగాళ్ళు రావడానికి కూడా బస్ సౌకర్యం అనేది లేదు. మన అడ్డ మీద కూలీలు ఉన్నారు, హాస్పిటల్లో పనిచేసేవాళ్ళు, షాపింగ్ మాల్లో పనిచేసేవాళ్ళు, సెల్ షాపుల్లో పనిచేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ ఉదయం ఏదో ఒక తిప్పలు పడైతే కోదాడైతే రాగలుగుతారు, కానీ సాయంత్రం రిటర్న్ వెళ్ళటానికి 6 దాటితే పరిస్థితి అయోమయంగా ఉంది. కొన్ని సందర్భాల్లో ఇక్కడే పడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ ఇబ్బందులన్నిటి దృష్టిలో పెట్టుకొని నేనైతే మన మేనేజర్ గారిని అయితే కలవడానికి వచ్చిన, డిపో మేనేజర్ గారిని. ఈ లెటర్ కూడా తీసుకొని వచ్చిన. ఈ లెటర్లో మన నవడెం మండలంలోని నవడెం ఊరు నుంచి మరియు బృందావనపురం, గోపాలపురం, జగన్నాథపురం ఈ ఊరు నుంచి యువకులు మరియు ప్రయాణికుల సంతకాలు అయితే సేకరించి ఇందులో ఉన్న సమస్యలు మొత్తం రాయడం అయితే జరిగింది. రాసి ఇప్పుడైతే మనం మేనేజర్ గారికి అయితే ఇస్తాం. చూద్దాం ఆయన ఏం చెప్తారో, ఏమంటారో. మనకైతే బస్సు కావాలి, లాస్ట్ ట్రిప్ కూడా బస్సు కావాలి. మనమైతే ఫస్ట్ అయితే వెళ్దాం పక్కన. ఇప్పుడు డిపో మేనేజర్ గారిని అయితే కలవడం జరిగింది. సార్ కూడా చాలా సానుకూలంగానే స్పందించారు. సార్కి లెటర్ ఇచ్చినాం, సార్తో మాట్లాడినాం, చూద్దాం చేద్దామని చెప్పి సార్ చెప్పారు. నా వంతు బాధ్యత నేను చేశాను, నా వంతు కర్తవ్యం. మీ వంతు బాధ్యతగా మీరు నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.